హాయ్ 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 అందరికీ గుడ్ ఈవినింగ్. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక వీడియో పెట్టాలని ఇప్పుడు చేస్తున్నాను. ఏంటంటే నేను నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో ఏంటంటే బ్రదర్ సాంబశివరావు గారు డిబేట్కి సిద్ధం అని చెప్పని ఆయన భాస్కర్ రాజు గారిని పిలుస్తున్నారు. మీరు వెళ్ళి ఆ వీడియో ఏమేమి ఉన్నది అంటే మీ గ్రంథాల్లో ఏముంది, బైబిల్లో ఏముంది అనేది నిజాలు నిగ్గదీర్చి మాట్లాడండి. ఆయన చెప్పింది మీ గ్రంథాల్లో లేదు అని చెప్పని అంటున్నారు కాబట్టి ఆయన అది రుజువు చేసుకోండి అని చెప్పి నేను పెట్టాను. అంటే ఎవరిది బూతు గ్రంథమో అని చెప్పనేది తేల్చండి అని చెప్పని నేను పెట్టాను. అయితే ఆ వీడియో అలా వెళ్ళిపోయి నా ఛానల్కి వచ్చేవాళ్ళు, నా వీడియోస్ చూసేవాళ్ళే కొంతమంది కామెంట్ పెట్టారు. ఒక మేడం కూడా పెట్టారు. ఆ మేడం నా ఛానల్కి ప్రతి లైవ్కి వస్తారు, నన్ను చాలా సపోర్ట్ చేస్తారు. అందుకని ఆ మేడం మీరు మా గ్రంథాల గురించి ఇలా మాట్లాడటం మాకు కొంచెం బాధ అనిపించింది అని చెప్పి ఆ మేడం అన్నారు. సో అందుకని నేనేం చెప్తున్నానంటే, నిజమే బాధ అనిపించుంటే నన్ను క్షమించండి మేడం. ఆమె కాదు, చాలామంది కూడా చెప్తున్నాను. నేను ఆ వీడియోలోనే చెప్పాను, హిందువులు అందరూ చాలా మంచోళ్ళు అని చెప్పి కొంతమందిని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను అని చెప్పని నేను ఆ వీడియోలోనే చెప్పాను మీకు. కానీ మీకు అంత బాధ అనిపించింది కదా, కొంచెం బాధ అనిపించింది కదా. మరి కోట్లాన మంది బైబిల్ గ్రంథాన్ని పవిత్ర గ్రంథంగా భావిస్తూ యేసుక్రీస్తు దేవుడు అని చెప్పి నమ్మే వాళ్ళని ఆ బైబిల్ని పట్టుకొని లా పుస్తకం అని, ఆ పుస్తకం అని, బూత్ పుస్తకం అని, ఆయన ఎవడికి పుట్టాడో తెలియదని అంత నీచంగా మాట్లాడే కొంతమంది బ్యాచ్ ఉన్నారు కదండి. మరి అలా మాట్లాడుతుంటే మాకు బాధ అనిపించదా? మాకు బాధ అనిపిస్తుంది కదా. మరి అప్పుడు మీకేమనిపించట్లేదా? చూసిన వాళ్ళకి ఎందుకు ఇలా పరమతాన్ని గురించి మనం నిత్యంగా మాట్లాడటం, మనల్ని కూడా అంటారు కదా, మన దాంట్లో ఉన్నవి కూడా ఎత్తి చూపుతారు కదా అని చెప్పి అప్పుడు అనిపించలేదా? ఇప్పుడు మన గ్రంథాలు మనకి ఎంత గొప్ప, ఇతర గ్రంథాలను కూడా గౌరవించటం, ఇతర గ్రంథాల పట్ల కూడా రెస్పెక్ట్ ఇవ్వటం అది మన బాధ్యతే కదా. మరి అప్పుడు వాళ్ళు అంత రెచ్చగొడుతున్నప్పుడు యువతలు కూడా మాట్లాడతారుగా, మీ గ్రంథాల్లో ఇది ఉంది అది ఉందని చెప్పని వీళ్ళు కూడా అంటారు కదా. మరి మనం బాధపడేటప్పుడు అవతరాలు కూడా బాధపడతారని చెప్పని ఎందుకు అనుకోకూడదు? నేను అందుకనే ఈ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకటండి, నేను ఫస్ట్ నుంచి మీకు ఒకటే చెప్తున్నాను, ఏదైనా సరే ఎవరు ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకున్నప్పుడు ఏది రాదు. కానీ ఇప్పుడు వీళ్ళే ఉన్నారు చాలామంది. ఒక స్ట్రీట్లోకి వెళ్ళి నేను మధ్య చూశాను, ఆ లేడీస్ దగ్గర బైబిల్ తీసుకొచ్చి కుప్పలుగా పెట్టేసి కాలువల్లో పడేపించి నిప్పు పెట్టి తగలబెట్టిస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అనండి అని చెప్పి నాన్నతో బలవంతంగా అనిపిస్తున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అది ఇప్పుడు ఎవరి ఇష్టానుసారం ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు పూజిస్తారు, తప్పులేదు కదా. అంత బలవంతంగా చేపించాల్సిన అవసరం ఏముంది? పవిత్రమైన గ్రంథాన్ని పట్టుకొని ఈ క్రైస్తవులు పట్టుకొని వీళ్ళకి నీతి జాతి లేదు, వీళ్ళు నీతి లేనివాళ్ళు, వాళ్ళు జాతి లేనివాళ్ళు, వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, వీళ్ళు మనకు పుట్టినారు అని చెప్పని అంటున్నారే కొంతమంది రాధా మనోహర్ దాసు వాళ్ళకి. మరి అప్పుడు ఏమనిపించట్లేదా ఎవరికి? అందుకనే ఒకవేళ నేను తప్పుగా అయితే నేనేం మాట్లాడలేదు. మిమ్మల్ని నొప్పించుంటే క్షమించండి అని చెప్పి నేను అన్సగాని మళ్ళీ మిమ్మల్ని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మీరే కాదు, మీలాంటి వాళ్ళు చాలామంది హిందువులు చాలా మంచివాళ్ళే ఉన్నారు. ఎవరో కొద్దిమంది మాత్రమే ఇలా రెచ్చగొట్టేసి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే స్వలాభాల కోసమో వాడుకుంటున్నారు. ఓకే అండి, హాయ్ అండి, బాయ్ అండి.